ఆ పరమేశ్వరుడు భూమిపై తన భక్తులను అనుగ్రహించడం కోసం తిరువన్నామలైలో ఉద్భవించిన అదే జ్యోతి రూపంలో 64 వేర్వేరు ప్రదేశాల్లో కూడా ఉద్భవించాడని పురాణాలు చెబుతున్నాయి. వాటిలో అత్యంత పవిత్రమైన శక్తివంతమైన 12 ప్రదేశాలనే మనం ద్వాదశ జ్యోతిర్లింగాలని పిలుస్తున్నాము. మన ఇండియాలో ఉన్న జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన ఆ 12 పవిత్ర జ్యోతిర్లింగాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం. ఎవరి రాశికి సంబంధించిన జ్యోతిర్లింగాన్ని వారు పూజించడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి. గుజరాత్లోని సోమనాథ్ టెంపుల్, మన శ్రీశైలంలో మల్లికార్జున స్వామి టెంపుల్, ఉజ్జయినిలో మహాకాళేశ్వర్ టెంపుల్, మధ్యప్రదేశ్లో ఓంకారేశ్వర్ టెంపుల్, ఉత్తరాఖండ్ మంచుకొండల్లో కేదార్నాథ్ టెంపుల్, మహారాష్ట్రలో భీమశంకర్ టెంపుల్, వారణాసిలో కాశీ విశ్వనాథ్ టెంపుల్, నాసిక్లో త్రయంబకేశ్వర్ టెంపుల్, జార్ఖండ్లో వైద్యనాథ్ టెంపుల్, గుజరాత్లో నాగేశ్వర టెంపుల్, తమిళనాడులో రామనాథస్వామి టెంపుల్, ఔరంగాబాద్లో కృష్ణేశ్వర్ టెంపుల్. మరి ఈ 12 జ్యోతిర్లింగాల్లో మీరు ఇప్పటికే ఏ టెంపుల్స్కి వెళ్ళారో కమెంట్ చేయండి. పార్ట్ 2లో పంచభూతలింగాలు, మన పంచారామాల గురించి కూడా తెలుసుకుందాం.